నమస్తే. గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గం పెదకూరపాడు. ఏపీ రాజధాని అమరావతి ఈ నియోజకవర్గంలోనే ఉంది. పెదకూరపాడు నియోజకవర్గంలో బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు మండలాలు ఉన్నాయి. రాష్ట్రంలోని అత్యధికంగా మిర్చి పంట పండేది ఈ నియోజకవర్గంలోనే. కులాల పరంగా చూస్తే కమ్మ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉంటారు. మాదిగ, కాపు, ముస్లిం, మాలలు ఆ తర్వాత స్థానంలో ఉంటారు. రాజకీయంగా కమ్మవారిదే హవా. అంతకు ముందు ఇక్కడ కాపుల ప్రాబల్యం కనిపించింది. రాజకీయంగా చూస్తే 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది. నంబూరి శంకర్రావు వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శంకర్రావు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఇక్కడ నుంచి మరోసారి పోటీ చేయాలని భావించారు. 2009, 2014లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీధర్. 2019లో శంకర్రావు చేతిలో ఓడిపోయారు. పెదకూరపాడులో శ్రీధర్ కు అనుకూల వాతావరణం లేదన్న సర్వే నివేదికల కారణంగా ఆయన స్థానంలో ప్రవీణ్ ను ఎంపిక చేశారు. భాష్యం విద్యా సంస్థల భాగస్వాముల్లో ప్రవీణ్ ఒకరు. భాష్యం రియల్ ఎస్టేట్ అధిపతి ప్రవీణ్. నంబూరి శంకర్రావు 2018లో వైసీపీలో చేరి అనూహ్యంగా పెదకూరపాడు టికెట్ దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో కొమ్మాలపాటి శ్రీధర్ ని ఓడించి ఆయన హ్యాట్రిక్ విజయానికి గండి కొట్టారు శంకర్రావు. ఈసారి కూడా నంబూరి వైపే మోగింది వైసీపీ అధిష్టానం. పెదకూరపాడు నియోజకవర్గం రాజకీయాల్లో ఇప్పటి వరకు గట్టిగా వినిపించే పేర్లు రెండే. ఒకటి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అయితే మరొకటి గణప రామస్వామిరెడ్డి. వీరిద్దరూ సుమారు చెరో 2.5 దశాబ్దాల పాటు పెదకూరపాడు రాజకీయాలను శాసించారు. గణప రామస్వామిరెడ్డి 1955 కేఎల్పీ నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1962, 1967లో వరుసగా గెలుపొందారు. తర్వాత 1972 ఇండిపెండెంట్ గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి గెలుపొందారు. మళ్లీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి అల్లంశెట్టి విశ్వేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమితో గణప రామస్వామిరెడ్డి రాజకీయ ప్రయాణం ముగిసింది. 1985 ఎన్నికల్లో పెదకూరపాడు నుంచి టీడీపీ అభ్యర్థి కాసరనేని సదాశివరావు గెలిచారు. 1989 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య నేతగా ఎదిగారు. 1989 నుంచి 2004 వరకు 4 పర్యాయాలు గెలిచారు. 2009 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మారి అక్కడ గెలుపొందారు. ఎన్ జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొనిజేటి రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి 2019లో నర్సరావుపేట నుంచి పార్లమెంటుకు పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు టీడీపీలో చేరి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యేల కులాలు పరిశీలిస్తే 5 సార్లు కాపు, 4 సార్లు కమ్మ, 4 సార్లు రెడ్డి, 1 సారి ముస్లిం మైనారిటీ నాయకులు గెలిచారు. గుంటూరు జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గమైన పెదకూరపాడులో ఈసారి ఫైట్ నువ్వా నేనా అన్నట్లు ఉంది. పెదకూరపాడు ప్రజలు ఈసారి భాష్యం ప్రవీణ్ కి జై కొడతారా లేక నంబూరిని మరోసారి గెలిపిస్తారో చూడాలి.